మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వాకటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, కౌడిపల్లి ఆత్మ, కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఇక మానేపల్లి ముదిరాజ సంఘం నాయకులు రాముడు, స్వామి, మల్లేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన మానేపల్లి గ్రామానికి సంబంధించి పెద్దమ్మ గుడికి రావడం జరిగింది. మరి 4వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మరి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, మన ప్రాంతం అంతా కూడా సుభిక్షం కావాలని, రైతు పంటలన్నీ కూడా బాగా పండాలని, ఎండిపోకుండా పండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి ఇక్కడ మన సోదరులందరూ కూడా, ముద్రా సోదరులందరూ కూడా మంచి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి ఇక్కడ కరెంట్ లేదు అంటే మొన్ననే ఒక 5 స్తంభాలు కూడా వేయించడం జరిగింది. దానికి సంబంధించి మెటీరియల్ కూడా ఇచ్చేసి ఇక్కడ అమ్మవారికి చీకటి లేకుండా గుడి దగ్గర వెళ్తూ వచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా ఇక్కడ సీసీ రోడ్డు కావాలని చెప్పేసి కూడా అడుగుతాను. తప్పకుండా అమ్మ యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇదేదో ఈ రోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని మరొకసారి ప్రార్థిస్తూ, నాతో పాటు ఇక్కడ వచ్చేసినటువంటి మండల నాయకులు, మరి అదేవిధంగా ఇతర మండల నుంచి వచ్చేసినటువంటి నాయకులకి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తా ఉన్నాను. జై పెద్దమ్మ తల్లి.